ఇదిగోండి మీకు ముందే టెంపుల్ అడ్రస్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన టెంపుల్లా అనిపించింది. ఈ టెంపుల్కి పీరియడ్స్లో కూడా పోవచ్చు. మీకు ఎలాంటి సూతకం అదే అండి సృష్టి ఇంకా ముట్టుడు అంటూ అలాంటివి ఉన్నా కానీ టెంపుల్లోకి అలో చేస్తారు. ఈ టెంపుల్లో ఎల్లమ్మ తల్లి ఇంకా అర్ధనారీశ్వర స్వామి ఇంకా అమ్మవారు కూడా ఉంటారు. టెంపుల్లో ఉన్నంతసేపు ఒక అద్భుతమైన శక్తితో ఉన్నట్టే అనిపించింది. ఈ టెంపుల్లో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ గోత్రనామాలతో అభిషేకాలను కూడా ఫ్రీగా చేస్తారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ప్రతి అడుగడుగు ఆలోచింప చేసేలాగా సృష్టికి సంబంధించిందే ఉంది. కష్టం వచ్చినప్పుడే కదా దేవుణ్ణి తలుచుకునేది. అలాంటప్పుడు నీకు పీరియడ్స్ ఉంటే ఏంటి, సూతకం ఉంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆలయ ట్రస్ట్ వాళ్ళు చెప్పారు. అది కూడా నాకు పాయింటే అనిపించింది. తప్పు ఒప్పు ప్రతి ఆచారాలు మనం సృష్టించుకునేవే. ఈ ఆలయ నియమ నిబంధనలు మాకైతే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి ఆలయం డోరు చాలా బాగుంది. మా పిల్లలైతే ప్రతిసారిలాగే ఈసారి కూడా బాగా ఎంజాయ్ చేశారు గోవులతో. ఇదిగోండి అక్కడ యాగశాల కూడా చాలా బాగుంది. చాలా స్పేషియస్గానే ఉంది టెంపుల్. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎలాంటి కమర్షియల్ అర్చనలు అభిషేకాలు అని చెప్పేసి లేవు. మనస్ఫూర్తిగా మొక్కుకుంటే వాళ్ళు పూజలు చేసేస్తున్నారు. అండ్ ఈ ఆలయంలో చిన్న పెద్ద అలాంటి తేడాలు ఎటువంటివి లేవు. విఐపీలైనా సరే లైన్లో రావాల్సిందే అని చెప్పారు. మాకు ఆ నియమం కూడా చాలా బాగా నచ్చింది. మేమైతే ఇలా మా అక్క చెల్లితో ఇలా బృందంగా వెళ్ళాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ టెంపుల్ ముఖ్యమైన విషయం ఏమిటంటే టెంపుల్లో విగ్రహం దాన్ని ఫోటో తీయకూడదన్నారు. సగం శివుడు సగం పార్వతి, అందుకే అర్ధనారీశ్వరుడు అంటారు. టెంపుల్లో అయితే ఒక మంచి పాజిటివ్ వైబ్రెంట్ ఉంది. మీరు వెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళారనుకుంటారు. ఇంకా డే టైంలో కాకుండా నైట్ టైంలో వెళ్ళారంటే లైటింగ్ చాలా బాగుంటుందంట. మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అడ్రస్ వీడియోలో ముందుంది కాబట్టి మీరు వీలు చూసుకొని టెంపుల్కి వెళ్ళండి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలు మాకైతే బాగా నచ్చాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో సైన్స్ ఇంకా ఆచారాలు రెండు ఉన్నాయి కాబట్టి నాకు ఈ టెంపుల్ బాగా నచ్చింది.